నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిపై వస్తున్న ఆరోపణలపై ఆదిపట్ల సిఐ వివరణ. రాగన్నగూడెం సర్వే నెంబర్ 501లో అట్టి ఫ్లాట్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి రిజిస్ట్రేషన్ చామల కిరణ్ కుమార్ది మాత్రమే. చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి అట్టి స్థలంలో ఎప్పటి నుండో పొజిషన్లో ఉన్నాడు. మున్సిపాలిటీ నుండి అన్ని అనుమతులు ఉన్నాయి. కోర్టు ద్వారా అవతలి వ్యక్తి కోర్టు రిఫర్ కేసు తీసుకువచ్చాడు కాబట్టి పూర్తి విచారణ చేపట్టి కోర్టుకి రిపోర్ట్ ఇస్తాము. మా విచారణలో చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి 2003 సంవత్సరంలోనే ఫ్లాట్ కొనడం జరిగింది. ఫిర్యాదుదారుడు మాత్రం 2015 సంవత్సరంలో ఫ్లాట్ కొనడం జరిగిందని సిఐ వివరణ ఇచ్చారు. కిరణ్ కుమార్ ఫ్లాట్ నంబర్స్ కి ఫిర్యాదుదారుడి ఫ్లాట్ నంబర్స్ కి సంబంధం లేదు. పూర్తి స్థాయి విచారణ జరిపి కోర్టుకి నివేదిక అందజేస్తాం. అప్పటి వరకు నేర ఆరోపణలు చేయడం మంచిది కాదు అని సిఐ వివరణ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ లో కూడా ఎన్ఓసి ఇచ్చినటువంటి చరిత్ర అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా చాలా మంది ఆరోపణలు చేసి కిరణ్ కుమార్ మీద ఆరోపణ చేస్తే ఇది లీగల్ గా అప్పుడు ఉన్నటువంటి సీఏ నరేందర్ గారు గానీ ఏసీపీ గారు గానీ దీని మీద ఎంక్వైరీ చేస్తే ఇది చామల కిరణ్ కుమార్ చెందినటువంటి ఆస్తి. చామల కిరణ్ కుమార్ గారు ఎన్నో ఏళ్లుగా అక్కడ ఇల్లు కట్టుకుని ఇంటి నెంబర్ ఏర్పాటు చేసుకుని హౌస్ ట్యాక్స్ కట్టుకుంటూ నల్లా ఏర్పాటు చేసుకుని కరెంటు మీటర్ ఏర్పాటు చేసుకుని మరి ఉన్నాడు కాబట్టి ఇది చామల కిరణ్ కుమార్ కే దక్కుతుందని చెప్పేసి అప్పుడు సీఐ గారు కూడా రిపోర్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. కోర్టు కూడా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. చామల కిరణ్ కుమార్ సంబంధించినటువంటి ప్లాట్ లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఇది కిరణ్ కుమార్ సంబంధించినటువంటి ఆస్తి. వాళ్ళ వైపు కానీ వాళ్ళ మిత్రులుగా సంబంధించిన ఆస్తులు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు చెప్పింది. కానీ కొంతమంది అప్పుడు కూడా మరి అప్పుడు సర్పంచ్ ఏదైతే 2003లో చామల కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడు అప్పుడు సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి కూడా డాక్యుమెంట్ లో సాక్ష్యం ఉన్నాడు. కందాడి లక్ష్మారెడ్డి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి, స్థానిక మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితుడు. ఆయన ఉన్నప్పుడే ఇది ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. ఆయన పొజిషన్ చూపిస్తేనే ప్లాట్లు ఈ రోజు మాకు చామల కిరణ్ కుమార్ రావడం జరిగింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీని వెనుకాల చాలా మంది కొంతమంది కుట్రవన్నీ చామల కిరణ్ కుమార్ మీద అనేక అభియోగాలు మోపుతూ ఏదో బట్టగాల్సి చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి. చామల కిరణ్ కుమార్ గారు ప్రజలకు సేవ చేసే గుణం ఉంది తప్ప ఎటువంటి కబ్జాలు చేసే గుణం గానీ ఎటువంటి నేర ఆరోపణలు వంటి చామల కిరణ్ కుమార్ గారి మీద లేవని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఓ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చామల కిరణ్ కుమార్ వచ్చిన ఆరోపణలను ఖండించాల్సిన బాధ్యతగా ఓ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మీద మా మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి ఆరోపణలు మంచి కావు. ప్రజాక్షేత్రంలో ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి, గెలవాలి తప్ప వ్యక్తిగత మీద ఆరోపణలు జల్లి బురద జల్లే ప్రయత్నం చేస్తే ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా అవతల పార్టీలో తెలియజేస్తా ఉన్నా. ఏదున్నా ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ద్వారా చూసుకోవాలంతే తప్ప పోలీసు వారు కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి కూడా మేము క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎక్కడ న్యాయం ఉందో, ఎక్కడ లీగల్ గా ఉందో అటువంటి లీగల్ గా మీరు సపోర్ట్ చేసి లీగల్ గా మరి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా స్థానిక సీఐని కోరడం జరిగింది. స్థానిక సీఐ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ కోర్టుకు రిపోర్ట్ ఇచ్చి చామల కిరణ్ కుమార్ గారికి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చామల కిరణ్ కుమార్ మీద మరింకొకసారి వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి భూ కబ్జాలని చెప్పేసి కల్లపల్లి ఆరోపణలు చేస్తే మాత్రం సహించలేదని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నా. బట్టగాల్సి మీద చేసి ప్రయత్నం చేస్తే సూరు మీద ఉమ్మే సోరు మీద పడుతుంది, ఆల మీద పడుతుంది. చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక కల్మశలం లేని వ్యక్తి. ప్రజాక్షేత్రంలో అనేక పోరాటాలు చేసి ఎన్ఎస్యూఐ కంచి యువజన కాంగ్రెస్ కంచి అట్టడుగు స్థాయి కంచి అత్యధిక స్థాయికి వెలిగిన వ్యక్తి చామల కిరణ్ కుమార్ గారు. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఈరోజు టికెట్ ఇస్తే కొంతమంది వ్యక్తులు, స్వార్థపూరిత వ్యక్తులు బట్టగాల్ష్యం చేసే ప్రయత్నం చేస్తారు, భూ కబ్జా ఆరోపణలు చేస్తారు. చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, శాలికౌరారంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద ఎటువంటి ఇప్పటికీ ఆరోపణలు లేవు. కొంతమంది ఇతర అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆరోపణలు మేము ఖండించడం చేసినామా? వాళ్ళ మీద అనేక ఆరోపణలు చేసినామా? చేయలేదు. కానీ ఇటువంటి ఆరోపణలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజాక్షేత్రంలో ఒక హెల్తీ ఆరోగ్యమైన పోటీ ఉండాలి తప్ప పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ పిచ్చి పిచ్చి వీడియోలు కథనం చేస్తే మాత్రము మేము లీగల్ గా పరువు నష్టం వేయవలసి వస్తుందని చెప్పేసి ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీగా పోటీ చేసినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ రావడం జరిగింది. అట్టి ఆరోపణ ఏమిటంటే రాగన్నగూడ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మారుతినగర్ వెంచర్లో 200 గజాల ప్లాట్ని చామల కిరణ్ కుమార్ గారు కబ్జా చేశారని చెప్పేసి కోర్టు రిఫరెన్స్ ద్వారా ఆదిపట్ల పిఎస్ లో సంప్రదించి కేసు బుక్ చేయడం అని చెప్పేసి నిన్న ఒక మీడియా సంస్థలో రాత్రి ప్రచారం జరిగింది. దాన్ని మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఖండించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది.
చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరికి హాని తలపడినటువంటి వ్యక్తి ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గాని మా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ గారిని వస్తున్న ప్రజాదారుని చూసి ఓర్వలేక కొంతమంది శక్తులు వెనుక ఉండి ప్రోత్సహించి ఇలాంటి ప్రయోగాలు చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. 2003 సంవత్సరంలో చామల కిరణ్ కుమార్ గారు వాళ్ళ సతీమణి చామల డింపుల్ రెడ్డి గారు వాళ్ళ మిత్రుడు రవిమూర్తి గారు కలిసి 1200 గజాలు ఒక వెంచర్ చేయగా కొంతమంది వ్యక్తులు మొదటి డాక్యుమెంట్ తీసుకోవడం జరిగింది చామల కిరణ్ కుమార్ గారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల ద్వారా అటువంటి వెంచర్ ని 2 సార్లు 3 సార్లు అడిట్ జరిపి 2-3 డాక్యుమెంట్లు తయారు కాగా రెండో డాక్యుమెంట్ కానీ మూడో డాక్యుమెంట్ కానీ చాలా మంది డాక్యుమెంట్లు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి తెలియదు ఎవరో రాధిక వైఫ్ ఆఫ్ యాదగిరి అని చెప్పి ఒక వ్యక్తి కొంతమంది ప్రోద్బలంతో ఆదిపట్ల పిఎస్కి వచ్చి చామల కిరణ్ కుమార్ గారు నా ప్లాట్ను కబ్జా చేసిండని చెప్పేసి ఆరోపణ చేస్తూ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ సిఐ గారు ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పేసి పోతే కోర్టు రిఫరెన్స్ ద్వారా ఈ కేసు బుక్ చేయమని చెప్పేసి స్థానిక సిఐ ద్వారా కోర్టు రిఫరెన్స్ ద్వారా కేసు బుక్ చేయమని అడిగితే స్థానిక కోర్టు ద్వారా పంపడం జరిగింది సిఐ గారికి. దాంట్లో విశేషం ఏంటంటే అసలు మొదటి డాక్యుమెంట్ ఉన్నదే చామల కిరణ్ కుమార్ గారు. చామల కిరణ్ కుమార్ గారికి సర్వే నెంబర్ 501లో 14, 15, 16, 37, 35, 40 ప్లాట్ నెంబర్లు. కానీ రాధిక అనే ఆమె ప్లాట్ నెంబర్ 65 వేసి పెట్టడం జరిగింది. దీనికి దానికి సంబంధం లేదు. చామల కిరణ్ కుమార్ గారిది మొదటి డాక్యుమెంట్ కోర్టు లీగల్ గా చూసినా ఏ లీగల్ ఒపీనియన్ ద్వారా చూసినా ఏ వ్యక్తి ఆ వెంచర్ చేసినా ఎవరు మొదట ప్లాట్ కొంటే వాళ్ళకే ఆ ప్లాటు కొనడం జరుగుతుంది. గతంలో కూడా 4 సంవత్సరాల క్రితం అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేందర్ గారు సీఐగా ఉండే అప్పుడు కూడా చామల కిరణ్ కుమార్ మీద కొంతమంది వ్యక్తులు ఈ ప్లాట్లు మాయివి అని చెప్పేసి ఆరోపణ అయ్యగా టీఆర్ఎస్